శ్రవంతి
నీరు పెద్దోళ్ళు వయసులో పెద్దోళ్ళు ఆల్వీకి ఆవాసంలా కుట్టు మిషన్ మంచిగా మిషన్ రాళ్ళు నేర్చుకొని అత్తగారింటికి ఒక మిషన్ కొని ఇస్తారు పైసలు పెట్టి వాళ్ళ దగ్గర ఎందుకు నేర్చుకోడు 5,000 అంటుంది 10,000 అంటుంది మంచిగా నేర్చుకోర్రి ఎంత ఫ్రీగా ఉన్నది సార్లు సైతం మంచిగా ఇంత మంచిగా వచ్చేది నేర్చుకోండి మేడాలు చెప్తారు సార్లు చెప్తారు చిన్న పిల్లలు మా పిల్లలు సైతం మేము పంపిస్తా మీరు అందరు రాండి వెరీ గుడ్ అంటే మీ అందరికి చిన్నలకు పెద్దలకు సార్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు మీ గంగవని గోరంటాకి ఏంటంటే గోరంట ఇత్తులు ఉంటాయి ఇంటిని కూడా పోసుకుంటే పెద్ద చెట్టు అవుతుంది చెట్లు అయిన వాళ్ళు అవి వెంపి మంచిగా రోకలు కడిగి మంచిగా దంచుకొని మీ పిల్లలకి పెట్టుకోవాలి మీరు పెట్టుకోవాలి ఇప్పుడు అక్కడ మేడం చెప్పింది అన్ని కెమికల్ మన దుకాణాలు పెట్టుకునేందుకు అవసరమా ఇంకా మీకు సాధన అయితే పక్క వాళ్ళు ఇవి తెచ్చుకొని పెట్టుకుంటే అవి పెట్టలేక మీరు నలుగురికి పెట్టలేండి ఒక్కొక్క ఫంక్షన్ హాల్లో 5,000 10,000 పెట్టి అది రాను ఇది రాను మొక్కలకి ఎత్తా ఇవి పెట్టుకుంటే ఎంత మంచి ఆషాఢ మాసంలో ఆషాఢం వచ్చినాడే మేము దంచి పెట్టుకున్నాం అప్పటికిప్పటికి మేము పద్ధతి ఉంది ఈ పద్ధతి మీరు అందరు నేర్చుకుంది ఇది మంచితనం కొంత ఇంటికెళ్ళి నడిచిన వాళ్ళు సైతం ఇది పెట్టుకుంటే తలనొప్పి సైతం ఉండదు మంచిగా చల్లదనం ఏ దావకాలు పని చేయండి మీ అందరికీ నమస్కారం పెద్దలకి కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి సోదరి మనులకు ఆషాఢ మాసం అనగానే చాలామంది అమ్మాయిలకు ఉత్సాహం ఉంటుంది ఎందుకంటే ఒకవేళ పిల్లలుండి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన వాళ్ళు మా అమ్మాయి మళ్ళీ వచ్చి మా ఇంట్లో 4 రోజులు ఉంటుంది ఇది మాకొక ఆనందమైన పండుగ రోజు ఈ 4 రోజులు మనము చాలా ఆనందించాల్సిన రోజులు మాకు ఇవి ఎందుకంటే ఆ కుటుంబం అంతా కూడా మళ్ళీ ఒకసారి సంతోషంగా ఒక 4 రోజులైనా అమ్మాయి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళే వరకు సంతోషంగా గడుపుతారు కాబట్టి అదొక మనకు ఒక పండగ వాతావరణం ఉంటుంది మన ఇంట్లో ప్లస్ ఈ ఆషాఢ మాసంలోనే మనం ఎందుకు గోరింటాకు పెట్టుకుంటామంటే ఆయుర్వేదం ప్రకారము గోరింటాకులో చాలా మంచి గుణం ఉంది ఈ మన శరీరంలో ఉన్న ఈ వేళ్ళకన్నిటికీ మన నరాలు చిన్న నరాలు వెళ్ళి అక్కడ ఉంటాయి అన్నమాట అవి ఎప్పుడు కూడా వేడెక్కుతూ ఉంటాయి సో మనం ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఆ నరాలన్నీ కూడా చల్లబడి మన ఒక సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తూ మన మెదడును మన శరీరాన్ని కూడా చల్లబరుస్తాయి అన్నమాట కాబట్టి మనిషి లోపల శాంతత్వం వస్తుంది ఆలోచించే శక్తి పెరుగుతుంది ఎందుకంటే మనం చాలా కోపంగా ఉన్నప్పుడు ఎప్పుడు మన పెద్దవాళ్ళు అంటారు కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు అని ఎందుకంటారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అవి మనకి ఉపయోగకరంగా ఉండవు కాబట్టి ఈ గోరింటాకుతోని మన మనసు కూడా చల్లబడుతుంది కాబట్టి మన యొక్క ఆలోచన విధానంలో కూడా చాలా మార్పు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాన్ని ఒక్కటే రోజని కాదు ఎప్పుడు వీలుంటే అప్పుడు మనకి అలవాటు అయిపోయింది షాప్కి వెళ్ళడము ప్యాకెట్ కొనుక్కొచ్చుకోవడము పెట్టుకోవడము ఇది కాదు దాంట్లో ఎలాంటి కూడా కెమికల్స్ కలుపుతారు కాబట్టి దానితో మనకి ఏమి ఉపయోగం ఉండదు ఇప్పుడు ఈ గోరింటాకు చూడండి మీరు పండిన తర్వాత తీస్తే ఎరుపు వస్తుంది మనకి అదే మీరు ప్యాకెట్ తీసుకొచ్చుకొని పెట్టుకున్న దాంట్లో అది నలుపు వస్తుంది కాబట్టి దాంట్లో చాలా కెమికల్స్ కలుస్తాయి మన ఇంట్లో ఒక చెట్టు పెట్టుకొని దాన్ని మా చిన్నప్పుడు చేసేవాళ్ళం మేము స్కూల్కి సండే వచ్చిందంటే మైదాన్ డే అందరం పిల్లలం కలిసి చెట్టుకి తెంపుకొని నూరుకొని అందరం కలిసి పెట్టుకునే వాళ్ళం కాబట్టి ఇలాంటి ఆచారాలతోని మన లోపల ఒక ఐకమత్యం అనేది పెరుగుతుంది ఏ పండగ కూడా ఏది కూడా మన పెద్దవాళ్ళు నిర్ణయించింది ప్రతి ఒక్క పండగకి అందరం కలవాలి అంటే సమైక్యంగా ఉండాలి అందరి లోపల ఆదరాభిమానాలు పెరగాలి అనే ఒక ఉద్దేశంతోనే మన పెద్దవాళ్ళు ఇవన్నీ కార్యక్రమాలను మనకి పెట్టారు కాబట్టి లాస్ట్కి ఒక మాట చెప్తాను గోరింటాకు మన చేతికి శోభ గోరింటాకు మన ఇంటికి వెలుగు